గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 89వ వార్డు కొత్తపాలెం, ఎల్లపవానిపాలెం, ఎస్సీ కాలనీ, భగత్ సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. మేఘాద్రిగడ్డ గరిష్ట నీటి మట్టం 61 అడుగులు. ప్రస్తుతం ఆ మేఘాద్రిగడ్డ నీటి మట్టం 57.8 అడుగులకు చేరుకుంది. 58 అడుగులకు నీటి మట్టం చేరుకోగానే గేట్ల ఎత్తివేతకు యంత్రాంగం సంసిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. కాకినాడ జిల్లా పెద్దాపురం పరిధిలోని కాంట్రకోడ, దబ్బకాలువ తాత్కాలిక బ్రిడ్జి వరద ఉధృతికి పూర్తిగా ధ్వంసమయ్యింది. ఏలేరు దబ్బకాలువను సోమవారం నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పరిశీలించారు. పెద్దాపురం మండలం కాంట్రకోటలో కాండ్రకోట నుంచి అటు కట్టమూరు, తూర్పుపాకల, తిమ్మాపురం గ్రామాలకు వెళ్లే బ్రిడ్జి గత ప్రభుత్వ హయాంలో కూలిపోవడంతో అప్పట్లో తాత్కాలికంగా మట్టి వారధిని నిర్మించారు. ఏలేరు రిజర్వాయర్ నుంచి 9,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ఆ నీటి ఉధృతికి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి బ్రిడ్జి పూర్తిగా ధ్వంసమయ్యింది. అటు రైతులకు తీవ్ర నష్టం కూడా వాటిల్లిందని లబోదిబోమంటున్నారు. రైతులు కాండ్రకోట నుంచి వారి పొలాలకు వెళ్లాలంటే సుమారు 5 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కాండ్రకోట చేరుకుని అధికారుల్ని అప్రమత్తం చేశారు. ఏలేరు కాలువను ఆనుకుని ఉన్న ముంపు గురయ్యే ఇళ్లలో ఉన్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అధికారులంతా నిత్యము పర్యవేక్షిస్తుంటారని, ఏలేరు పరివాహక ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని జేసీ చెప్పారు. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని ఆయన అన్నారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. నమస్కారాలు. నిన్న throughout the day Kakinada district में we have received more than 49 mm की rainfall as a district average. ఆ తర్వాత overall 939 mm की rainfall has been received overall in total. సో బట్ ఈ రోజు నుంచి అది రెయిన్ఫాల్ ప్రొజెక్షన్ లేదు కాబట్టి ఏఎస్ఆర్ నుంచి వాట్ ఎవర్ క్యాచ్మెంట్ ఏరియా ఉన్నాయి అక్కడ నుంచి ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది కంటిన్యూస్గా. ప్రస్తుతం కూడా 12,000 క్యూసెక్స్గా ఫ్లో ఈ ఏలేరు కెనాల్ మీద ఉన్నాయి. ఆ తర్వాత కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి ఇంక్రీజింగ్ అప్ టు few more cusecs and then it will come down by the evening. So to consider that, we are visiting all the places all the touchdowns have been placed in their respective headquarters and IGS కూడా అక్కడ ఫీల్డ్ లో ఉన్నారు. As soon as we are getting an information అక్కడ బ్రీచ్ పరంగా అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి we are trying to control the breach also. As of now మొత్తం కాకినాడ డిస్ట్రిక్ట్ లో ఓన్లీ ఫీల్డ్ మాత్రమే కొన్ని ప్లేసెస్ లో ఇనంజేషన్ ఉన్నాయి. హ్యాబిటేషన్స్ ఏమి ఇష్యూ లేదు. అండ్ స్టిల్ యాజ్ అ ప్రికాషన్ మెజర్ మనం అన్ని మండల్ నుంచి స్పెసిఫిక్లీ లొకేషన్స్ పెట్టాము. రీహాబిలిటేషన్ చేసిన తర్వాత ఇక్కడ స్కూల్కు, కాలేజెస్కు అలాట్ కూడా చేసాము. వేరెవర్ మనకి రీహాబిలిటేషన్ కోసం రిక్వైర్మెంట్ ఉంది అక్కడ రేషన్ తర్వాత కుక్డ్ ఫుడ్ కూడా అన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. అనంతగిరి కొండ ప్రాంతాల్లో తుఫాను ప్రభావంతో కొండ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున తాటిపూడి జలాశయానికి నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని పరిశీలించేందుకు తాటిపూడి జలాశయాన్ని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సందర్శించారు. సోమవారం నాడు తాటిపూడి జలాశయం గేట్లు తెరిచినట్లయితే జలాశయం దిగువ ప్రాంతంలో నీటి ప్రభావంతో గురయ్యే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. గ్రామాలను అప్రమత్తం చేయాలని సూచించారు. అందుకు తగిన చర్యలను చేపట్టాలని గంట్యాడ పోలీసులను ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. తుఫాను వలన ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అనునిత్యము పోలీస్ కంట్రోల్ రూము సిద్ధంగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. Please like, share, subscribe our channel.